అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, కీర్తన గ్రంథము 136 అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేకుండా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుని యొక్క దయ, ఆయన కృప మన మీద నిరంతరము ఉండాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే చక్కగా దేవుని మాట విని ఆయనకు అంగీకారంగా జీవించి చక్కగా ఆయన ఆశీర్వాదాన్ని మనము సంపాదించుకుని దేవుని యొక్క మాట విన్నట్లయితే 100% దేవుడు మన మీదకి ఆయన దయ పంపించి మనకు కావాల్సిన సహాయాన్ని దేవుడు చేస్తూ ఉంటాడనమాట అండి. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, లోకాసువార్త 2వ అధ్యాయంలో దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా సంపాదించుకోమని చెప్పేసి దేవుడు తన పరిస్థితి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనుషులందరితో కూడా మనం ఐకమత్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, అందరిలా ప్రేమ కలిగి జీవించినట్లయితే అప్పుడు దేవుడు మన మీదకి దయను పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. చక్కగా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే అండి, చక్కగా అవ్వగారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆదికాండ గ్రంథంలో 4వ అధ్యాయంలో. యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానని చెప్పేసి ఆమె సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుని దయ అనేది మన మీద ఉన్నట్లయితే ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటాయి, నూతన కార్యాలు జరుగుతూ ఉంటాయండి. ఎప్పుడు ఎక్కడ ఎలా మనం దీవించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఎక్కడ ఎలాగ అభివృద్ధి చేయాలో, చక్కగా ఎప్పుడు ఎక్కడ ఎలాగ మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలో దేవుడు ఆలోచన కలిగి ఉంటాడనమాట అండి. మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడనమాట అండి. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడండి, ఎవరి దయ కావాలి మీకు? మనుషుల దయ కావాలా, దేవుని దయ కావాలండి? మనుషులు సంతోషపెట్టే వారిలో ఉందామా, దేవుని సంతోషపెట్టే వారిలో ఉందామా? మనుషులు సంతోషపెట్టే వారిలో ఉన్నట్లయితే ఏమాత్రం ఉపయోగము లేదనమాట అండి. మనం ఎవరిని సంతోషపెట్టాలండి? దేవుణ్ణి సంతోషపెట్టాలండి. ఎవరైతే దేవుని సంతోషపెడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుని దయ 100% పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరము కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని ఆయన దయని సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని దయను సంపాదించుకుని హాయిగా జీవించిన వారు ఉన్నారన్నమాట అండి. దేవుని దయ అనేది మన మీద ఉన్నట్లయితే మనం ఏమైతే అడుగుతూ ఉంటామో సమస్తాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తూ ఉంటారనమాట అండి. కనుక దేవుని దయ మనందరికీ ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉండాలన్నమాట అండి. దేవుని దయ మనందరి మీద ఉండును గాక. ఆమేన్. దేవుని దయ ఆయన ఆలోచన ప్రకారము మనం నడిపించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మనందరం కూడా దేవుని దయ పొందుకుందామండి. అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుడైన పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పదం లెక్కలేని స్తుతులు ప్రభా, సర్వశక్తి గల దేవా, నీకు అసాధ్యమైనది లేదని ఆయన నీ దయను ప్రభా మేము పొందుకునే యోగ్యతను దయచేయండి, నీకు అంగీకారంగా జీవించే యోగ్యతను దయచేయండి. నీ నామములో ప్రార్థన చేసుకుందని ప్రభా నీ దయను సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి ఆయన. నీకు వందనాలు తండ్రి. ప్రభా బిడ్డలందరూ ప్రభా నీ దయను పొందుకునే యోగ్యతను దయచేయండి. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరికి కావాలని సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను ప్రభా అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దండిస్తున్నవా, సంతానాన్ని బిడ్డలు తండ్రి, అనారోగ్యాన్ని బాధపడుతున్నవారు తండ్రి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారిని, ఉద్యోగం చేస్తున్నవారిని, వ్యాపారం చేస్తున్నవారిని తండ్రి, వాహనాలు నడుపుతున్నవారిని, ప్రయాణం చేస్తున్నవారిని దండిస్తున్నావు, కూలి పని చేసుకుంటున్న వారిని దండిస్తున్నావు. ఇలా 1 by 1 ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వరకు దయచేయమని ప్రతి ఒక్కరు ప్రభా నీ దయ పొందుకుంటాను ప్రభా హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థన ఆలకిస్తాను, మా ప్రార్థన తన బుద్ధిబలం దయచేయమని మా పరకు తరగడానికి యేసుక్రీస్తు పేసమని నమ్మలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉన్నాను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు మనందరికీ కూడా ఆయన దయ పొందుకునే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ కూడా మనందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరికి మంచి ఆరోగ్యం దయచేసి మనందరం కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకునే యోగ్యత 100% మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి? వింటారు దేవుని మాట, పొందుకుంటారా దేవుని దయని? ఏమంటారండి?